అందరికీ నమస్కారం. ప్రభుత్వ పోర్టల్స్ అనగానే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదూ, కానీ అస్సలు కంగారపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈరోజు ఈ విశ్లేషణలో పీఎం శ్రీ పోర్టల్ ప్రాసెస్ని చాలా సింపుల్గా ఎలా చెయ్యాలో చూద్దాం. ఇది చూశాక ఇకపై ప్రతి సబ్మిషన్ పక్కాగా సక్సెస్ అవుతుంది. సరే, మరింక మొదలుపెట్టేద్దామా? ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఇక్కడ చూడొచ్చు. బేసిక్ రూల్ దగ్గర్నుంచి మొదలుపెట్టి ఫైనల్ సబ్మిషన్ చేసేంత కాన్ఫిడెన్స్ వచ్చే వరకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వివరంగా చూద్దాం. ఈ పోర్టల్ మీద మనకు పూర్తి పట్టు రావాలంటే అన్నిటికన్నా ముందు ఒకే ఒక్క ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. అప్లోడ్స్ కోసం ఉండే ఆ 2 ప్రధాన సెక్షన్లు ఏంటి అనేది. చాలా వరకు రిజెక్షన్స్ ఇక్కడే మొదలవుతాయి, కాబట్టి జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది చేసే పెద్ద పొరపాటే ఇక్కడే బయటపడుతుంది. అదేంటంటే ఈ 2 సెక్షన్లను కలగాపులగం చేయడం. ఒక్కసారి చూడండి. ఎడమవైపు ఉన్నది మనం కొన్న వస్తువుల ఫోటోలు పెట్టడానికి, కుడివైపు ఉన్నది కేవలం బిల్లులు, ఇన్వాయిస్ల కోసమే. ఈ చిన్న తేడా గమనిస్తే చాలు మన పని సగమైపోయినట్టే. ఓకే, ఆ మొదటి సూత్రం అర్థమైంది కదా. ఇక ముందుకు వెళ్దాం. సబ్మిషన్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ కరెక్ట్ ఫోటోలు తీయడం. అదెలాగో ఇప్పుడు చూద్దాం, పదండి. ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు ఈ 4 రూల్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇవి చాలా స్ట్రిక్ట్, అధికారిక గైడ్లైన్స్ నుంచి తీసుకున్నవే. ఇవి ఫాలో అయితే ఫోటోల వల్ల మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. ఫోటోల విషయం క్లియర్ అయింది కదా. ఇప్పుడు పేపర్ వర్క్ సంగతి చూద్దాం. ఈ సెక్షన్లో ఎలాంటి తప్పుల్లేని ఒక పర్ఫెక్ట్ బిల్లుని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ చూడండి. ఒక పర్ఫెక్ట్ బిల్ అంటే ఇలా ఉండాలి. దానిమీద డేట్ స్పష్టంగా ఉండాలి, ఐటమ్స్ లిస్ట్ ఉండాలి, టోటల్ అమౌంట్ ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా 2 సంతకాలుండాలి. ఈ పాయింట్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. వాటి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ప్రతి బిల్లు మీద లేదా వౌచర్ మీద హెడ్ మాస్టర్ గారి సంతకం, అమ్మినవారి సంతకం 2 ఉండాలి. అంతేకాదు, డబ్బులు కట్టేశామని ప్రూఫ్ కూడా చూపించాలి. దానికి పెయిడ్ అని స్టాంప్ వేయించటం లేదా ట్రాన్సాక్షన్ రసీదుని జతచేయటం చేయొచ్చు. ఇది చాలా కామన్గా వచ్చే సమస్య. కొన్నిసార్లు మనకు అఫీషియల్ బిల్లు దొరుకుదు. మరి అప్పుడెలా? కంగార్లేదు, దానిక్కూడా పోర్టల్లో ఒక క్లియర్ సొల్యూషన్ ఉంది. చూశారుగా, చాలా సింపుల్. 3 స్టెప్స్. ముందుగా ట్రాన్సాక్షన్ అంటే డబ్బులు కట్టిన రసీదు లేదా ఆన్లైన్ పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తర్వాత డాక్యుమెంటేషన్ అంటే ఆ ఖర్చు వివరాలతో ఒక వౌచర్ తయారు చేసుకోవాలి. ఇక చివరిగా అప్లోడ్. ఈ వౌచర్ని, పేమెంట్ ప్రూఫ్ని కలిపి ఒకే డాక్యుమెంట్గా అప్లోడ్ చేయాలి. అంతే. ఇక్కడొక స్పెషల్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఒకే వౌచర్ మీద ఖర్చు 5,000 రూపాయలు దాటిందా, దానిమీద ఖచ్చితంగా రెవెన్యూ స్టాంప్ అతికించి ఆ స్టాంప్ మీద నుంచే హెడ్ మాస్టర్ గారు సంతకం చెయ్యాలి. ఇది మర్చిపోవద్దు, చాలా ముఖ్యం. ఓకే, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడంతో సగం పని పూర్తవుతుంది. కాని మిగిలిన సగం పని ఆ ఖర్చును పోర్టల్లో సరిగ్గా బుక్ చేయడం. ఇది కూడా అంతే ఇంపార్టెంట్. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్చులను బుక్ చేసేటప్పుడు ఈ 3 పిల్లర్స్ని గుర్తుపెట్టుకోవాలి. 1. సరైన గ్రాంట్ హెడ్ కింద దాన్ని బుక్ చేయాలి. 2. మనకు అప్రూవ్ అయిన బడ్జెట్లోపే ఖర్చుండాలి. 3. మనం ఖర్చుపెట్టిన ఫైనల్ అమౌంట్ మనం ముందు వేసిన ఎస్టిమేట్తో కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఈ 3 మన ఫైనాన్షియల్ అక్యురసీకి బేస్ లాంటివి. అలాగే ఈ ప్రొక్యూర్మెంట్ రూల్స్ని కూడా ఒకసారి చూడండి. ఖర్చు 1,00,000 రూపాయల లోపు ఉంటే ఒక పద్ధతి, 1,00,000 దాటితే మరో పద్ధతి. ఈ అమౌంట్ని బట్టే మనం ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో డిసైడ్ అవుతుంది. సరే, మనం దాదాపు చివరికి వచ్చేశాం. ఈ ఫైనల్ సెక్షన్లో సాధారణంగా చేసే తప్పులేంటి, వాటిని ఎలా అవాయిడ్ చెయ్యాలి, ఇంకా మన సబ్మిషన్ గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఒక పవర్ఫుల్ టూల్ని ఎలా వాడాలో చూద్దాం. ఇది రిజెక్షన్ హిట్ లిస్ట్ అని చెప్పొచ్చు. చేత్తో రాసిన బిల్లులు, ఫేక్ బిల్లులు, జిరాక్స్ కాపీలు, దిద్దిన డాక్యుమెంట్లు, ఇలాంటి 6 విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటివల్లే ఎక్కువ సబ్మిషన్స్ రిజెక్ట్ అవుతాయి. ఇక చివరగా ఇదిగో మన బ్రహ్మాస్త్రం. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసే ముందు ఈ చెక్లిస్ట్ పట్టుకుని ఒక్కో పాయింట్ టిక్ చేసుకోండి. కరెక్ట్ సెక్షన్లో పెట్టామా, సంతకాలు ఉన్నాయా, ఇలా ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఇది మనకొక సేఫ్టీ నెట్ లాంటిది. ఈ చెక్లిస్ట్ని ఒక అదనపు పనిలా చూడొద్దు. ఇది మన సబ్మిషన్ స్మూత్గా అప్రూవ్ అవ్వడానికి ఒక గ్యారంటీ. ప్రతిసారి దీన్ని వాడటం అలవాటు చేసుకుంటే ఇక టెన్షనే ఉండదు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ స్టెప్స్ అన్నింటినీ ఫాలో అయితే ఈ పోర్టల్ ప్రాసెస్ అనేది ఇకపై ఒక పెద్ద టాస్క్లా అనిపించదు.
ఇది విజయం సాధించడానికి ఒక సింపుల్, రిపీటబుల్ సిస్టమ్గా మారిపోతుంది.